మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నల్లగొండ జిల్లా రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్థానిక సంస్థల రాజకీయం రసవత్తరంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవిశ్వాస నోటీసుల పర్వం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం నల్లగొండ మున్సిపల్ చైర్మన్ పై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మొదలైన అవిశ్వాస తీర్మానంలో మొత్తం 48 మంది కౌన్సిలర్లకు 3 గైర్హాజరు కాగా ఒకరు న్యూట్రల్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 41 మంది మద్దతు తెలుపగా బీఆర్ఎస్ పార్టీకి 5 ఓటేశారు. దీనితో నల్లగొండ మున్సిపాలిటీ హస్తగతమైంది. అభివృద్ధి చేసినా రాజకీయం చేశారని మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి కామెంట్ చేశారు. గత 4 ఏళ్లుగా అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో 100 కోట్లతో అభివృద్ధి చేశాను. నేను అవినీతి చేస్తే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే అవిశ్వాసం పెట్టారు. కొందరు కౌన్సిలర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ ఉంటారు. డబ్బుకు అమ్ముడుపోయిన వారు మళ్లీ ఎలా ప్రజలకు న్యాయం చేస్తారో పట్టణ ప్రజలు ఆలోచించాలి. విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు ఓటేశారు. మేము రాజకీయ విలువలతో ఆనాడు బొడ్డుపల్లి లక్ష్మిని దింపలేదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇలాంటి రాజకీయాలు తగదు. ఆయన ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న 20 ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేయలేదు. కనీసం ఇప్పుడైనా నల్లగొండ అభివృద్ధి మీద కోమటిరెడ్డి ఫోకస్ పెట్టాలి. కుట్రలు, కుతంత్రాలతో సొంత పార్టీకి అన్యాయం చేసిన కౌన్సిలర్లపై అనర్హత వేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.